ఒక్కసారి మీ కెరియర్ దాదాపు 25 ఇయర్సా? 25 years, యా. 25 ఇయర్స్ కెరియర్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పను, కానీ సాటిస్ఫైడ్. అంటే నేను ఊహించని ఎన్నో జరిగినాయి. నేను అనుకోలేదు ఇన్ని సంవత్సరాలు డైరెక్టర్గా ఉంటాం, ఎంత చేస్తామని అనుకోలేదు. నేను ఒక విధంగా కంటెంటెడ్, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే నా నుంచి ఇంకా రావాల్సినంత ఇంకా రాలేదు, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అనే ఫీలింగ్ ఉంది. ఐఎమ్ కంటెంటెడ్, హ్యాపీ విత్ మై కెరియర్. అంటే ఈ జర్నీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు అంటే ఎవరు? చాలామంది ఉన్నారు, చాలామందికి చెప్పాలి, కొంతమంది మర్చిపోవచ్చు కూడా పొరపాటుని. ముఖ్యంగా నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఎన్వి రెడ్డి గారికి ఫస్ట్. అట్లాగే ఇప్పుడు ఆయన లేరు, సాంబిరెడ్డి గారిని ఒక ఆయన. నన్ను డైరెక్టర్ని చేయాలని, నా మీద నమ్మకంతో, నా మీద ఇష్టంతో నన్ను డైరెక్టర్ చేయాలని ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారు, అపరిచితుడు అనే సినిమా. అది అన్ఫార్చునేట్లీ అది ఆగిపోయింది. సో ఆయనకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి, రుణపడి ఉంటాను. అట్లాగే చాలామంది ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళు. అలాగే ఎప్పుడూ నన్ను, నాలోని టాలెంట్ని నమ్మి నన్ను బాగా ఎంకరేజ్ చేసింది సచిన్ రెడ్డి, కూడా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. అలాగే నా ఫస్ట్ సినిమాని అవుట్ రేట్ కొని రిలీజ్ చేసి, అంత మంచి రిలీజ్ ఇచ్చి ఆయన అవార్డ్స్ రావడానికి కారణమైన రామోజీరావు గారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఆయన అక్కడ తాగకుండా నాకు ఆనందం అనే సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ నా కెరియర్కి ఒక బూస్ట్ ఇచ్చిన, ఏదైతే మెయిన్ సినిమానో ఆ సినిమాని నాకు ఆయన ఇచ్చారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అట్లా ఇంకా అక్కడి నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్, అది అంతా బిజినెస్సే కదా, అదే జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ కొంతమంది అన్నోన్ పీపుల్ ఉంటారు, నన్ను సపోర్ట్ చేసి మారల్గా ఉన్న పీపుల్ ఉంటారు. అట్లాగే నా టెక్నీషియన్స్ ఎంతోమంది, అది రైటర్స్ అవ్వచ్చు, కెమెరామెన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా యాక్టర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ముఖ్యంగా నా హీరోలు, వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను.